కోలా చంద్రశేఖర్, సాయి కిరణ్ యూట్యూబర్‌గా చాలా ఫేమస్. ఈ అబ్బాయి ఏం చేస్తుంటే ఒక అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. చెంచల్గూడ జైల్‌లో ఉన్నాడు ప్రెజెంట్. అత్యాచారంతో పాటు చీటింగ్ కేసు అంటే 420, 376 అలాగే ఎస్సీ, ఎస్టీ ఆంట్రాసిటీ కేసు ఇంకేవేవో పెట్టేశారు ఈయన పైన. అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. యాక్చువల్లీ చాలా రోజులుగా ఇతను ఎప్పటినుంచో ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ 2021 ఏప్రిల్ 25 ఆ అబ్బాయి బర్త్‌డేకి తన ఫ్లాట్‌కి ఈ అమ్మాయిని ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కాసేపు సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు శారీరకంగా కూడా కలిసారు. అప్పటినుంచి వీళ్ళ మధ్యలో ఒక ప్రేమ వ్యవహారం అయితే నడుచుకుంటూ వచ్చింది. ఈ అబ్బాయి నో ససేమిరా అన్నాడు పెళ్ళికి. ఆమె కేస్ పెట్టేసింది. ఇతను బలవంతంగా నన్ను అత్యాచారం చేశాడు, లోబరుచుకున్నాడు అన్నట్లుగా కొన్ని కేసులైతే పెట్టేసింది. మొత్తానికి చెంచల్గూడ జైలుకి ఆయన్ని పంపించేశారు. ఇది కథ. ఇక దీని వెనక ఏముంది అనేది తెలుసుకుంటే, ఇతనితో పాటు ఏ 1, 2, 3, 4, 5 అట్లా ఇంకో నలుగురు పేర్లు కూడా చేర్చారు. ఈయన బేసికల్లీ ఆంధ్ర కడియంకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈస్ట్ గోదావరి. తర్వాత యూట్యూబ్‌లలో చిల్లా చితకా వీడియోలు చేసుకుంటూ కొంచెం కొంచెం క్రమక్రమంగా ఎదిగాడు. మన సన్ సిటీ అంటే బండ్లగూడ జాగిరి కాళీమందిర్ ఏరియా దగ్గర ఉన్నటువంటి జైన్ బిల్డింగ్స్‌లో 9:30 అంటే ఈయన ఉండేవాడనమాట. సరదాగా ఇల్లు గడపడము, వీడియోలు చేసుకోవడం ఈయనకు బాగా అలవాటు. ఎప్పటినుంచో ఒక అమ్మాయినైతే ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డాడని చెప్పను. వీళ్ళిద్దరు కలిసైతే జర్నీ చేశారు. ఆ అమ్మాయి ఎస్సీ కావడం, ఎస్సీ, ఎస్టీ అంటారు. అంటే దళిత వుమెన్ కావడం, ఇతను ఓసీ కావడం, కాపులు. సో, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది మొత్తానికి. సో, ఇక అసలు విషయంలోకెళ్తే కలిసున్నప్పుడు అందరూ బానే ఉంటారు. విడిపోయినప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు. నాకు తెలిసి ఇద్దరి తప్పు ఉంటది. ఒకరి తప్పు ఉంటదంటే నేను ఒప్పుకోను. మరి ఈమెను అనరాని మాటలు అంతగనం ఏమన్నాడో తను హర్ట్ అవ్వడానికి. ఏ కేసైనా సరే ఫస్ట్ చర్చల్లోకెళ్తది. ఎవరు కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోమని చెప్పరు. కలిసుండండనే చెప్తారు ఏ పోలీసులైనా సరే. నేను కలవను, అతనితో ఉండను అని బలంగా డిసిషన్ తీసుకొని మరీ పోతున్నారు అంటే మరి దీంట్లో తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పెళ్ళైనా విడిపోతున్నారు అదేం పెద్ద విషయం కాదు. పెళ్ళైన తర్వాత ఏమైంది? 4 ఏళ్లకు విడాకులు. వీళ్ళు 4 ఏళ్ళు కలిసి ఉండి బ్రేకప్ చెప్పుకున్నారు. అంతే దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే విడిపోయారు అంతే. అత్యాచారం లాంటి కేసులైతే పెట్టారు మొత్తానికి. ఆహ్, చూస్తే సిట్యుయేషన్ క్రిటికల్‌గానే ఉంది. పరువైతే పోయుద్ది, పోయేలాగానే ఉంది. వాళ్ళకి వాళ్ళు తెలిసినటువంటి సన్నిహిత వర్గాల మించి ఫ్యూచర్‌లో ఇంకెక్కడికెళ్ళడానికి ఉండదు వీళ్ళు. సరే ఏదేమైనా ఆహ్, ఇతను బయటికొచ్చి అంటే ఆ అమ్మాయి అయినా ఎవరైనా సరే బయటకొచ్చి అసలు ఏం జరిగిందో చెప్తే గాని మనకు పూర్తి తెలీదు. ఇప్పుడు నిన్న గాక మొన్న కేశవ్ గూడా అలాగే అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు గూడా చాలామంది ఒకరొకరు అంటే వీళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి అందరికీ తెలుస్తుంది. వీళ్ళు ఏమేం జేస్తున్నారనేది. పర్సనల్‌గా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు గానీ మనకు తెలీదు బేసికల్లీ. అండ్ ముఖ్యంగా ఈ రంగుల ప్రపంచంలో ఏమవుతది అంటే ఇప్పుడు సంబంధం లేని అబ్బాయి, సంబంధం లేని అమ్మాయి. ఒక సీన్‌లో వాళ్ళని కలుస్తారు. మీద పడి డొర్లిస్తారు. ముద్దులు పెట్టిస్తారు. అక్కడి దాకా తీసుకెళ్ళి కట్ చెప్తారు. వీడికేంటంటే అలా చేయాలనిపిస్తది. తర్వాత కూడా. ఎంత కాదన్నా అబ్బాయే, ఎంత కాదన్నా ఆవిడ అమ్మాయే. వీళ్ళకి తర్వాత అలా చేసుకోవాలనిపిస్తది. అట్లా 1 కాదు, 2 కాదు. వీళ్ళ జీవితంలో అలాంటి షూట్‌లు ఒక 100 చేస్తారు. 100 మంది రకరకాల మంది అమ్మాయిలతో కింద పడి, మీద పడి డొర్లి అక్కడి దాకా తీసుకెళ్ళి నువ్వు కట్లు చెప్పి అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ చేపిస్తే వీడికి ఫ్యూచర్‌లో కూడా అలాగే చేయాలనిపిస్తది. ఒక అమ్మాయితో వీళ్ళెప్పుడు రిలేషన్ పెట్టుకొని ముందుకు సాగలేరు. ఎందుకంటే అలా అలవాటు పడ్డారు జనాలు. అదంతే అది, అది ఎవరి తప్పు, ఎవరి ఒప్పు అనేది మనం చెప్పలేము. బట్ హ్యూమన్ నేచర్ అట్లా తయారైంది మొత్తానికి. కలిసున్నప్పుడు మాత్రం బానే ఉంటారు. గిఫ్ట్‌లు పంచుకుంటారు. విడిపోయిన తర్వాత చీటింగ్ అని చెప్పి 420 పెడతారు. తర్వాత రేప్ కేసు ఇవన్నీ ఉంటాయి. సరే ఈ అమ్మాయిని ఇప్పటికైనా అర్థం చేసుకొని అసలేమన్నా పోనీ వాడిదే నిజంగా తప్పుందే అనుకుందాం. అసలు అతనేం చేశాడో కూడా తెలియాలి గదా! 2 వైపులా ఆలోచిస్తే తప్ప మనకేం జరుగుద్దనేది తెలీదు. కానీ చేసింది తప్పే. అమ్మాయితో 4 రోజులు తిరిగి తర్వాత నేను పెళ్ళికి ఒప్పుకోను అంటే అతను చేసింది తప్పే. ఎందుకు ఒప్పుకోడు అంటే దానికంటే ఒక రీజన్స్ ఉంటాయి. ఈ అమ్మాయి ఎంత అనుభవించి ఉంటదో టార్చర్ దానికి కూడా మనం చూడాల్సుంది. బట్ పొజిషన్ అయితే క్రిటికల్‌గానే ఉంది. ఇతను చందు సాయి, చందు గాడు ఇట్లా చాలా ఫేమస్ అనమాట యూట్యూబ్‌లలో. చాలా తీసాడండి కాస్టింగ్ కాల్స్ అవి ఇవి కూడా ఏస్తా ఉంటాడు. ఇన్‌స్టా పేజ్ చూస్తే తెలుస్తది. ఓవరాల్‌గా అయితే ఈ కేస్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మన కేశవ్ కేసే ఇంకా కొలిక్కి రాలేదు. మరి ఇది ఎంతవరకు తెలుస్తదో చూడాలి. థాంక్ యూ సో మచ్.